సో శివ గారు ఇంకేమన్నా కొత్త కొత్త వాయిసెస్ అంటే రీసెంట్ డేస్లో కూడా చాలా వాయిసెస్ వింటూ ఉన్నాము అండ్ చాలా మంది స్టార్స్ వాయిస్లు కూడా మీకు వచ్చు. సో వాళ్ళు ఓకే రీసెంట్ వాయిసెస్ అన్నారు కాబట్టి విజయ్ దేవరకొండ గారి వాయిస్ ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ర్యాండమ్గా కొన్ని వాయిస్ పిక్ చేసుకుని చేసేస్తాను. సో పొలిటికల్ కానివ్వండి ఎట్లా ఏదైనా పర్లేదు. సరదాగా ముందుగా విజయ్ దేవరకొండ గారు వాడో మాట్లాడుతున్నాం అమ్మాయి తప్పండి. అరే ఆమె మన లైఫ్లో మనం పోతే మనకేమైనా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్లో ఈ పిల్ల. అరే ఒక్క 6 months ఆగితే మనం వెళ్ళిపోతాంరా. న్యూ ఇయర్లో కూడా ఏంట్రా ఈ కన్ఫ్యూజన్ నాకు. అందరికి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు గట్టిగా ఓర్లీ చెప్పాలని ఉన్నది, కానీ చెప్పలేకపోతున్నా. మనసు అంతా బాధగా ఉన్నది. ఇంకా సంక్రాంతికి నా సినిమా రిలీజ్ చేద్దాం అనుకున్నా కాలేదు. ధనలక్ష్మి థ్యాంక్ యూ ధనలక్ష్మి, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అట్లా సరదాగా పోసాని కృష్ణమల్లి గారు రాజా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఏమండి 10 TV వారు చూశారండి ఎంత మంచిగా కళాకారులు తీసుకొచ్చి మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారో. ఐ లవ్ యూ రాజా. ఏమండి ఇటువంటి ప్రోగ్రాంలు మళ్ళీ పెట్టాలి, మేమందరం మీ ముందుకు రావాలి. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ పోసాని గారు. సో అట్లా ఆయన వాయిస్ తీసుకొచ్చండి. అట్లాగే సరదాగా మరొక కొంతమంది రాజకీయ నాయకులను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేస్తానండి. అది ముందుగా కేసీఆర్ గారు చెప్తారు. ఏ విధంగా చెప్తారు? ఏందో ఈ లొల్లి, ఏంది లొల్లి, జర సప్పుడు చేయకుండా ఇంట్లో పనుకున్నా. ఈ 10 వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మని పిలిచారు. ఇది పద్ధతి కాదు. భయం లేని కొట్టి బదాట్లో గుడ్డు పెట్టిందంట. అమ్మ కన్నం పెట్టినప్పుడు పినముకు బంగారు గాజులు చేస్తాను కట్టున్న సామెత. తెలంగాణలో సామెతలు మంచిగా ఉంటాయి. నేను ఇంకా మంచిగా చెప్తా. పొట్టుకొని పొడుగోడు కొడుతూ పొడుగొని పోసగొట్టింది కట్టే ఉంటాయి. మంచిగా చెప్పినా లేదా? నాకు ఒక డౌట్ ఉన్నది ధనలక్ష్మి, తెలంగాణకి ఆంధ్రుడికి తేడా ఏందో అమెరికనా తెలీదండి. నేను చెప్తాను. తెలంగాణుడు సొరకాయని ఆనపకాయ అంటాడు, ఆంధ్రుడు సొరకాయని అంటాడు. గదే తేడా. మంచిగా చెప్పినా లేదా? చాలా బాగా చెప్పారు. ఒక మంచి విషయం చెప్పినప్పుడు అభినందించాలి, గట్టి సపోర్ట్ కొట్టాము. జై తెలంగాణ. ఈ విధంగా ఆయన వాయిస్ కానివ్వండి. అదేవిధంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకు ఈ రోజు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. నేను ఏ రోజున కూడా అనుకోలేదు 10 TVలో నూతన సంవత్సర సందర్భంగా ఇంత చక్కని కార్యక్రమం చేస్తానని. 10 TV వారికి ధన్యవాదాలు, ప్రత్యేకంగా ధనలక్ష్మికి ధన్యవాదాలు. మీరు ఇలాంటి ప్రోగ్రాంలు ఎన్నో చేయాలి. ఈ నూతన సంవత్సరంలో ఇంకా ముందుకు పోవాలని ఆశిస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అలాగే సరదాగా మరి మన ఉప ముఖ్యమంత్రి వర్యుడు పవన్ కళ్యాణ్ గారు ఓకే 2 రకాలుగా తీసుకుందాం. ఏ విధంగా ఉంటుంది సినిమా మామూలుగా పొలిటికలీ? ఓ చూడప్ప సిద్ధప్ప, నేను సింహాన్ని అంటున్నాడప్ప, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా అంతే తేడా, మిగతా అంత సేమ్ టు సేమ్. ఏదైనా లాస్ట్ మంచి మంది అయితే అందులో ఉంటే కిక్ ఎవరబ్బా. నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ధనలక్ష్మి గారు చక్కని యాంకర్, నేను ఎన్నోసార్లు చూశాను. రావుడ మమ్మల్ని ఇలా కూర్చోపెట్టి ప్రోగ్రాం చేసి ఇంతమందిని మళ్ళీ మమ్మల్ని చూసే విధంగా చేసినందుకు నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా ఆంధ్ర వచ్చినప్పుడు చెప్పండి, ప్రత్యేకంగా ఒకసారి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ నచ్చిందా? ఇంతకీ నువ్వే కాదు ఇంకెవరైనా వస్తున్నారా అండి మనకి ఈరోజు స్టూడియోకి? ఎవరైనా రప్పించబోతున్నారా? నేను వెయిట్ చేస్తున్నా. రావాలనుకుంటే ఎంతమందినైనా రావచ్చండి. సో మనకున్న టైం ప్రకారం వీలైనంత మందిని తీసుకొచ్చి తెచ్చేయండి. సరే సరదాగా కొంచెం ఫాస్ట్గా కొన్ని వాయిస్లతో మనం ముందుగా సరదాగా ఒక సమరసింహారెడ్డి సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకుంటూ వెళ్ళాను జయప్రకాష్ రెడ్డి గారు వాయిస్ ఆయన ఉండాల్సిందే. ఏ విధంగా ఉంటుంది? ఏమిరా ఏడున్నాడు మీ సమరసింహారెడ్డి? ఏమప్పా ఢిల్లీలో కాదు శివసుందరలోకిరా చూసుకుందాము నీ పెతాపు. ఏమిరా దీని అమ్మ బడవా పెద్ద కూసామని చెప్పేటోడే బలమే
మెత్తని మాటలు పడతాడవి. ఇంత దూరం వచ్చింది కూసరికినా ఇందుకు మన ఇల్లుడా రోడ్డు ఎక్కించిన కింద సగం ఇల్లు కూలు కట్టించా గబునబరే. మా నాయన సీటు కన్నా చెప్పాడు కానీ సీటు కింద కన్నామని చెప్పలేదబ్బా. ముసడు చెప్పడవేడు ఏమప్పా ఇంకేట పెట్టాలి సంతకాలు నా మొత్తం రాసివనేమి గవర్నమెంట్ ఆఫీసర్ అంటేనే పెతోనికి ఏలగొడిపోయిండ్లా. ఏమప్పా అందరికీ 20 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధనలక్ష్మి నీకు ప్రత్యేకంగా రమ్మా. థ్యాంక్ యూ. ఈ విధంగా సరదాగా ఆయన వాయిస్ తీసుకుని అలాగే మనం అందరం కూడా బాగా చూసినటువంటి మూవీ ఒకటి ఉందండి. అది అసలు ఒకప్పుడు అట్లా ఆ మూవీ అసలు హిట్ అవుతుందని ఎవరు అనుకోలేదు, కానీ దుమ్ము దులిపేసినటువంటి మూవీ అరుంధతి. అరుంధతి సినిమాలో మీరు కనుక చూసినట్టయితే సోను సూద్ గారి వాయిస్ చాలా భయంకరంగా ఉంటుంది. ఓసే అరుంధతి ఈ విధమైనటువంటి మంచి బేస్లో ఉండేటువంటి వాయిస్. సరదాగా దీన్ని ఎవరైనా కొంతమంది కమెడియన్స్ కానివ్వండి, కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ రిపీట్ చేస్తే, వాళ్ళు ఇమిటేట్ చేస్తే ఈ డైలాగ్ని వాళ్ళు చెప్తే ఏ విధంగా ఉంటుంది వాళ్ళ స్టైల్లో. ముందుగా కమెడియన్ సుమన్ శెట్టి చెప్తాడు. ఏ విధంగా చెప్తాడు ఆయన? హుషారుండటి దొంగముండ నీకేం పోయే కాలం వచ్చిందమ్మా, ఎందుకమ్మా 80 ఏళ్ళు లోపలేసావు, చచ్చిపోతున్నానమ్మా. ఉషే నీ అమ్మ కడుపు మాడ అన్నింటినీ 80 ఏళ్ళు అయిందమ్మా, ప్లీజ్ అమ్మా ఒక కోటు మండు ఓ బిర్యానీ పొట్లం పంపియమ్మా. రామ్మ అప్సెషరా ఇక్కడ పడుకున్నాడే వైట్ బెడ్షీట్ ఈడనమ్మా రవిగాడు, తీసుకెళ్ళమ్మా. ఒరే రవిగా పనికి మాలినోడా, అమావాస్య రోజు పుట్టినాడా, పొద్దున్న 8 గంటలకు ఇంటర్వ్యూ ఉండరా, ప్లీజ్ రా పడుకోనిరా. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి, బాయ్ అండి, వెళ్ళొస్తానండి. ధనలక్ష్మి గారు నన్ను చూస్తుంటే నవ్వు వస్తుందా మీకు? ఈ విధంగా సరదాగా ఈ డైలాగ్ని మరొక కమెడియన్ చెప్తారండి. కమెడియన్ కొండవలస లక్ష్మణరావు గారు. ఈయన తర్వాత ఒక రాజకీయ నాయకుడు చెప్తారు. ఏ విధంగా చెప్తారు? ముందుగా కమెడియన్ కొండవలస లక్ష్మణరావు గారు ఆయన చెప్తే ఏ విధంగా చెప్తారు? వచ్చే అరుంధతి ఏంటి నీకు బుద్ధుందా? బుద్ధుందా అడుగుతున్నా. 80 సంవత్సరాలు అయింది కదా లోపలేసి, లోపల ఫ్యాన్ కూడా లేదు, చెమట్లు పోసి గిలగల కొట్టేసుకున్నాను. ఫ్యాన్ నీ అమ్మ ఓడించి పెడతాడా? ఏంటి పెట్టవా? నేను ఒప్పుకోను అయితే ఓకే. ఈ విధంగా మరొక దివంగత నేత, ఆయన రాజకీయ భీష్ముడు కొణిజేటి రోసయ్య గారు. సరదాగా ఆయన చెప్తారు. ఏ విధంగా చెప్తారు ఆయన? అరుంధతి నీకేమైనా బుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నా. 80 సంవత్సరాలు అయిందని లోపలేసి 10 కాదు 20 కాదు 80 సంవత్సరాలు లోపలేసావు. ఇంత పెద్ద మనిషిని నన్ను పట్టుకుని లోపలేయటం ఏమన్నా పద్ధతిగా ఉందా? చచ్చా నోర్మై సిగ్గుండాలి మాట్లాడటానికి. ఏం మాట్లాడుతున్నావు పోతలకి? సూపర్ 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 అన్ని కూడా. అంటే ఎంత టఫ్ అండి అసలు వాళ్ళని ఇమిటేట్ చేయడం నేర్చుకోవడం. ఇమిటేట్ చేయడం నేర్చుకోవడం అంటేనే చెప్పాను ఇందాక ఆ బాబు చెప్పినట్టు, మనకి ఇష్టం ఉంటే అది ఆటోమేటిక్గా వస్తుందండి. యాక్చువల్లీ నిజంగా కష్టం. ఎప్పటి నుండి చేస్తున్నారు? నేను మిమిక్రీ చేయబట్టాను 1992. మై 33rd year ఆఫ్ మిమిక్రీ. సో ఇది కూడా కంప్లీట్ అవ్వస్తుంది. సుమారుగా ఒక 6000 ప్రదర్శనలు పైన ఇప్పటిదాకా చేశానండి. సో ఈ క్రమంలో ఏంటంటే ముందు నేను ఎవరినైతే మా బాబాయ్ గారు, మా గురువు గారు, ఆయన చూసి నేర్చుకున్న ఆ ఐటమ్స్ వరకే చేసేవాడిని. తర్వాత వాటిని మెల్లమెల్లగా ఒక్కొక్కటి అంటే ఇప్పుడంటే కొద్దిగా ఈజీ ఉందండి. యూట్యూబ్ ఉన్నది, ఎవరున్నాయి రకరకాలు. ఇప్పుడు నేను కానివ్వండి, నాకంటే ముందు రమేష్ గారు లాంటి వాళ్ళు కానివ్వండి, సీనియర్ కళాకారులు అందరికి కూడా అప్పుడు యూట్యూబ్ లేవు, నేర్చుకోవడం చాలా కష్టంగా ఉండేది. ఈవెన్ మేము స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా తర్వాత యూట్యూబ్ అనేది ఒక ప్రపంచం అయింది. యూట్యూబ్లో అవన్నీ ఉంటాయని మాకు తెలియడానికి, సరే ఉంటుంది యూట్యూబ్లో వస్తాయి బాగానే ఉంది, కానీ యూట్యూబ్ మాకు ఎక్కడ దొరకాలి? సెల్ ఫోన్స్ లేవు కదా, ఇంత అప్డేటెడ్ సెల్ ఫోన్స్, ఇన్ని 5th generation సెల్ ఫోన్స్ నడుస్తున్నాయి లేవు కదా, అవన్నీ ఎక్కడ చూడాలో తెలిసేది కాదు, నెట్కి వెళ్ళి చూడలేకపోయేవాళ్ళం. ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉండేవి. అదే నేను ఇందాక చేసినటువంటి జయప్రకాష్ రెడ్డి గారి వాయిస్ ఒకటి ఉంది. సమరసింహారెడ్డి సినిమా వచ్చినటువంటి కొత్తల్లో నేను ఆ వాయిస్ నేర్చుకోవడం జరిగింది. కానీ అప్పట్లో యూట్యూబ్ అనేది లేదు. యూట్యూబ్ అనేది లేనప్పుడు ఆ వాయిస్ నేను నేర్చుకోవాలి. ఈ కొత్త
దూరదర్శన్ టీవీ ఒకటి ఉండేది. ఆ దూరదర్శన్లో ఎప్పుడన్నా ఒకసారి ఆ యాడ్, దానికి సంబంధించిన యాడ్ వేయటం జరిగేది. ఆ యాడ్ వేసినప్పుడు ఆ యాడ్లో చిన్న ముక్క ఆయన వాయిస్ వచ్చేది. పట్టుకోవడానికి అది సరిపోయేది కాదు, నా వాయిస్ చేయాలని కొంచెం చేసేవాడిని. అప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, ఇంట్లో తెలియకుండా మాకు అప్పుడు రూపాయో నేల టికెట్ ఉండేది. నేల టికెట్ రూ. 10 అనుకుంటా. ఇంట్లో తెలియకుండా జాగ్రత్తగా ఆ నేల టికెట్కి సినిమాకి వెళ్ళి ఆ సమరసింహారెడ్డి సినిమా చూసి వచ్చి అలా ఎన్ని రోజులు వెళ్ళానో నాకు తెలియదు. అన్ని రోజులు వెళ్ళి అది చూసి ఆ వాయిస్ నేర్చుకున్నాను. అలా ఒక వాయిస్ నేర్చుకుని అంత కష్టం ఉండేది అనమాట ఒకప్పుడు. సో రకరకాలుగా మనం చేసింది ఎట్లా వస్తుందో మనకు తెలియడానికి స్టెథోస్కోప్ వాడేవాడిని. స్టెథోస్కోప్ పాడైపోయిన డాక్టర్ పాతది తీసుకుని స్టెథోస్కోప్ చెవిలో పెట్టుకుని నోటి దగ్గర పెట్టుకుని నేను చూస్తే కొంతవరకు తెలిసేది, కానీ ఫుల్ అవుట్పుట్ ఎలా ఉందనేది తెలిసేది కాదు. ఏంటంటే ప్రేక్షకులు చుట్టూతో ఉన్న చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చేసి వాళ్ళు ఎట్లా ఉన్నదనేది చెప్తుంటే దాన్ని బట్టి అట్లా అప్డేట్ చేసుకోవడం అయిందన్నమాట. ఇవాళ చాలా ఈజీ. ఇప్పుడు ఈ బీట్ బాక్సింగ్ అనేది ఇలా నోటితో చేయొచ్చు అనేది నాకు తెలియదు. ఏదో కొన్ని చేసేవాళ్ళం అండి, చిన్న చేసేవాళ్ళము. ఈ మ్యూజిక్స్ అవన్నీ ఇంత రకంగా చేయడానికి ఆస్కారం ఉండేది కాదు. సో అట్లా అనమాట. సో యా, టెక్నాలజీ ఎంతో కొంత బాగానే యూజ్ అవుతుంది యూజ్ మనందరికీ. అవుతుంది నిజమే. సో మీరండి రమేష్ గారు ఎప్పటి నుండి ఇది నేర్చుకున్నారు? 4 దశాబ్దాలు. అప్పటి నుండి శతాబ్దాలు అన్నీ పెడతారు, 4 శతాబ్దాలు పెడతారు. శతాబ్దాలంట, దశాబ్దాలే. దశాబ్దాలు